అయితే కాపరి సహించినాడు, భరించినాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన మోసిన సిలువ ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా, నలగొట్టబడుట ద్వారా మనకు విడుదల, బాధింపబడుట ద్వారా, మొత్తబడుట ద్వారా మన దోషములకు, మన అపరాధములకు ప్రాయశ్చిత్తము, తృణీకరింపబడుట ద్వారా, వ్యసనాక్రాంతుడుగా విసర్జింపబడుట ద్వారా, రూపము కోల్పోవుట ద్వారా మన యొక్క సమాధి, మన యొక్క మరణం జీవముగా మార్చబడింది. కొంచెం ఆడించడంలో అతి నిపుణులైన, ప్రసిద్ధికెక్కిన చిత్రకారులందరూ కలవరి చిత్రాన్ని చిత్రించినారు. వారి చిత్రాలన్నీ అసంపూర్ణమైనవే, వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. ఈ చిత్రకారులు కొండను, దానిపై శిలువ మ్రానును, ఆ శిలువలో వేదనతో వేలాడే ఒక దుఃఖపూరితుణ్ణి, ఆయన చుట్టూ అపహాసకులను, మత నాయకులను, జన సమూహమును, ఏడ్చుచున్న స్త్రీలను మాత్రమే వారి చిత్రాలలో చూపగలిగినారు. అయితే కాపరికి విరోధముగా చెయ్యినెత్తిన దేవుడెక్కడా? ఆ దృశ్యం ఆ చిత్రాల్లో కనిపించదు. వారు చూపెట్టలేరు. పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించుచున్న మహోగ్రత దేవుణ్ణి ఏ చిత్రకారుడు తన చిత్రంలో చూపలేదు. దేవుణ్ణి వారి పటములన్నిటిలో చిత్రకారులు వదిలేసినారు. పెన్సిల్ కానీ, కుంచె కానీ, కోపోద్రేకుడైన మహాదేవుణ్ణి ఎట్లా చిత్రించగలవు? కాపరి అనుభవించే ఆ ఒంటరి తనమును గాని, గాఢాంధకారమును గాని ఏ పెన్సిల్ గీయలేదు. దేవుని తీర్పు అను జలములు ఆయనపై పడుతూ ఉంటే ఆ ప్రభువు పొందిన హృదయ వేదనను ఏ కుంచె, ఏ పెన్సిలు